హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలత టైలరింగ్ క్లాసెస్. ఈరోజు ఫస్ట్ క్లాస్ 1 నేను బేసిక్లో మీకు పెట్టికోట్ కటింగ్ నుంచి స్టార్ట్ చేస్తానని చెప్పాను కదా. పెట్టికోట్ కటింగ్లో మీకు ఫస్ట్ 2 డ్రాయింగ్స్ చెప్తాను. 6 కలీ పెట్టికోట్, 4 కలీ పెట్టికోట్. రెండింటిని మీకు బోర్డ్ పైన ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు క్లాత్ మీద దాని డ్రాయింగ్ వేసి కటింగ్ చెప్తాను. కటింగ్కి కావాల్సిన ఐటమ్స్: ఇంచ్ టేప్ లెంత్ మనం మెజర్మెంట్ చేయడానికి, చాక్ ఏమో లైన్స్ గీసుకోవడానికి, స్కేల్ ఏమో లైన్ గీసేటప్పుడు నీట్గా రావడానికి, కత్తెర కటింగ్ కోసం. ఇవి మెయిన్ ఇంపార్టెంట్. 2 మీటర్స్ పాప్లిన్ క్లాత్. ఓకే అండి, మీకు ఇప్పుడు డ్రాయింగ్ గీసి నేను లెంత్ మొత్తం ఎట్లా కటింగ్ ప్రాసెస్ అంతా మీకు బోర్డ్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక కాపీ పెన్ తీసుకొని డ్రాయింగ్ విత్ మెజర్మెంట్స్ ఎలా అంటే, ఇప్పుడు నేను చెప్పిన మెజర్మెంట్ ప్రకారం మీకు ఎలాంటి పర్సనాలిటీకి అయినా కుట్టగలరు. మీకు 6 కలీ పెట్టికోట్ది ఫస్ట్ డ్రాయింగ్ చెప్తాను. 6 కలీ పెట్టికోట్. అయితే 6 కలీ పెట్టికోట్ ఫస్ట్ నేను ఒక స్క్వేర్ అంటే స్క్వేర్ కాదండి, క్లాత్ లెంత్ విడ్త్ మీకు అర్థమయ్యేలా ఒక అందాజాతోటి నేను ఒక డ్రాయింగ్ గీస్తున్నాను. దీంట్లో మీకు ఎలా మెజర్మెంట్ చేయాలో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఇంచ్ టేపు. ఇప్పుడు నార్మల్గా ఏదో ఒక లెంత్ మామూలు తీసుకుందాం. 36 లెంత్ నేను నా మెజర్మెంట్ చెప్తున్నాను. నా మెజర్మెంట్ అంటే ఇప్పుడు నాకు ఆప్షన్ లేదు, అందుకోసం 36 లెంత్ నాకు సరిపోతుంది. పెట్టికోట్ 36 మీని 1 ఇంచ్ స్టార్ట్ చేస్తే 36 వరకు ఇది నా రెడీ కావాల్సింది నాకు. ఓకే, ఎప్పుడైనా సరే రెడీగా 36 ప్లస్ దీంట్లో మీకు ఒక 1.5 ఇంచ్ బెల్ట్ యాడ్ అవుతుంది. బెల్ట్ యాడ్ అయ్యేటప్పుడు అంటే నేను ఇప్పుడు కటింగ్లో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మామూలుగా మీకు 36 ఇంచెస్ కావాలి కదా, ఎగ్జాక్ట్గా 36 ఇంచెస్ మీకు మెజర్ చేసుకోండి. మామూలుగా ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక పేపర్ పైన కటింగ్ స్టార్ట్ చేసేసి దాని మీద చేయడం వల్ల కొంచెం ఐడియా అనేది వస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్ మీరు క్లాత్ మీద కట్ చేస్తే క్లాత్ వేస్ట్ అవుతుంది. కాబట్టి ఒక 2-3 పేపర్స్ ప్రాక్టీస్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ కటింగ్స్ మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాతనే క్లాత్ మీద కట్ చేయండి. అయితే ఇప్పుడు నడుము కొలత ఎలా? ఇప్పుడు నా నడుమే ఉందండి. ఇందా 34 ఇంచెస్ ఉంది. 34 ఇంచెస్కి మినిమం ఒక 6 ఇంచెస్ లూజ్ కావాలి వేసుకునేప్పుడు ఫ్రీగా ఉండడానికి. 6 ఇంచెస్ లూజ్ కావాలంటే 34కి 6 కలిపితే 40. మనం 40 ఒక మెజర్మెంట్లా తీసుకుందాం. మీకు ఇప్పుడు లెంత్ వచ్చేసి 36. వెస్ట్ అంటే నడుము. వెస్ట్ వచ్చేసి 34 ప్లస్ 6 ఇంచెస్ 40 అయింది కదా. 40 ఇంచెస్ వెస్ట్. ఓకే, వెస్ట్ లూజ్ వచ్చి 40. ఓకే, లూజింగ్తో సహా 40 ఇంచెస్ అండి. దీన్ని ఇప్పుడు మన లెంత్ వచ్చేసి 36, వెస్ట్ వచ్చేసి 40 వచ్చింది కదా. దీన్ని మనం 6 కలీ పెట్టికోట్ కుడుతున్నాం. 6 కలీ పెట్టికోట్ కుట్టేటప్పుడు క్లాత్ ఎప్పుడైనా సరే డబల్ ఫోల్డింగ్, ఆ తర్వాత మళ్ళీ ఆ డబల్ ఫోల్డింగ్ని డబల్ వేసినప్పుడు మనకి నేను ఇప్పుడు క్లాత్ మీకు చెప్తానండి. అప్పుడు ఏమంటే ఇప్పుడు 6 కలీ పెట్టికోట్ కాబట్టి మనం 40లో 6 కలీ పెట్టికోట్ కాబట్టి 40 వెస్ట్ లూజు 40 కాబట్టి వెస్ట్ లూజ్ 40లో డివైడెడ్ బై 6 చేయాలి. 40 లూజింగ్కి డివైడెడ్ బై మీరు 6 ఈజ్ ఈక్వల్ టు మీకు 6.6 వస్తుంది. 6.6 ఇంచెస్ వస్తుంది.
ఇంచ్. ఓకే, దీనికి మనం కొంచెం స్టిచ్చింగ్ కోసం క్లాత్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది అన్నట్టు. అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ 6.6 ప్లస్ మనకు స్టిచ్చింగ్ కోసం కొంచెం క్లాత్ కావాలి కదా, 1/2 ఇంచ్ అయితే ఎక్కువైపోతుంది, 1/2 ఇంచ్కి కొంచెం తక్కువగా, జస్ట్ ఒక 2.25 అంటే మీకు ఇప్పుడు ఇంచ్ టేప్లో నేను కట్ చేసేటప్పుడు చూపిస్తాను. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మీకు క్రాసింగ్లో దీని ఆపోజిట్ డైరెక్షన్లో ఇదే 6.6 ప్లస్ 0.25. ఇక్కడ ఎలా అంటే ఇక్కడ 6.6 ప్లస్ 2.5 అనేది మీకు అందాజా ఇక ఇంత వచ్చింది అనుకోండి, ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా అంతే వస్తుంది కదా. మీరు ఇలా లైన్ కలిపేసుకోవాలి. ఓకే, ఇక్కడ మీకు నేను క్లాత్లో ఫోల్డింగ్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, జస్ట్ డ్రాయింగ్ కాబట్టి దీంట్లో చెప్పడానికి కొంచెం కష్టమవుతుంది. ఇలా డ్రాయింగ్ వేసుకోవాలి. ఇది 6 కలిపి పెట్టికోట్కి, ఎగ్జాక్ట్గా 4 కలిపి పెట్టికోట్కి కూడా ఇదే ప్రాసెస్. 4 కలిపి పెట్టికోటు. సేమ్ ప్రాసెస్, పైన మనం డ్రాయింగ్ ఎలా వేసుకున్నామో కింద కూడా సేమ్ అదే ప్రాసెస్లో డ్రాయింగ్ వేసుకోవాలి. కాకపోతే దీన్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు నేను ఇప్పుడు చెప్తాను. డ్రాయింగ్ వేసేసుకొని ఇప్పుడు మనం 40 వెస్ట్ లూజ్ ఉంది కదా, దాన్ని 6 కలి కోసం డివైడెడ్ బై 6 చేసాం. ఇప్పుడు ఏమంటే 40 డివైడెడ్ బై 4 కలి కాబట్టి 10 ఇంచెస్ వస్తుంది. 10 ఇంచెస్ని మనం సేమ్ యాజ్ దిస్ ఇక్కడ స్టార్టింగ్లో 10 ఇంచెస్ వేసుకుంటే మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో 10 ఇంచెస్. ఈ 10 ఇంచెస్కి కొంచెం స్టిచ్చింగ్ కూడా మనం యాడ్ చేసుకొని ఒక డ్రాయింగ్ గీసేసుకోవాలి. మీకు స్టిచ్చింగ్కి ఎంత ఉంచుకోవాలో ఇప్పుడు మీకు క్లాత్లో నేను డ్రాయింగ్ వేసినప్పుడు మీకు చూపిస్తాను. ఓకే అండి, ఇది వచ్చేసి మన డ్రాయింగ్ లెంత్, వెస్ట్ లూజ్, దాన్ని మనం డివైడెడ్ బై ఎలా చేసుకోవాలి ఇప్పుడు చెప్పాను కదా. ఇది మీరు డ్రాయింగ్లో వేసేసుకోండి. నెక్స్ట్ క్లాత్ మీద డ్రా చేసి కటింగ్ చేస్తాం. ఓకే అండి, ఇప్పుడు ఇది 2 మీటర్స్ పాపులర్ క్లాత్. చూడండి, పాపులర్ క్లాత్ మామూలుగా అయితే 2 ఫోల్డ్లో మనకు ఫోల్డింగ్ వస్తుంది. దాన్ని ఈ 2 ఫోల్డ్స్ని నేను డబల్గా వేసుకుని చక్కగా నీట్గా ఒక లైన్ గీసుకున్నా. ఎందుకంటే ఇక్కడ క్లాత్ అనేది ఎక్స్ట్రాగా ఎత్తు వంపులుగా ఉన్నది కాబట్టి దీన్ని నీట్గా కట్ చేసుకుంటే ఒక క్లారిటీగా ఉంటుంది. ఓకే, ఇది ఒకటి నీట్ వచ్చింది. ఎప్పుడైనా సరే ఏదైనా కటింగ్ చేసేటప్పుడు ఈ క్లోజింగ్ ఉంటుంది కదా, ఈ క్లోజ్ అయిన క్లాత్ మన వైపు ఉండాలి. ఈ సెల్విస్ వస్తుంది కదా, ఓపెన్ క్లాత్, అది ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా, లెంత్ వచ్చి 36, ఈ 1, 2 నెంబర్స్ అన్నీ ఇంచెస్. ఓకే, 36 ఇంచెస్. 36 ఇంచెస్లో మనకి 1.5 ఇంచ్ మనకి బెల్ట్ వస్తుంది. బెల్ట్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ కుట్టుకి ఒక 1/2 ఇంచ్ పైన ఒక లైన్ వదిలేయాలండి. వదిలేసిన తర్వాత ఇక్కడ ఈ లైన్ పైన 1.5 ఇంచ్ మనమే మైనస్ చేసుకొని 36 ఇంచెస్ లెంత్ పెట్టుకోవాలి. ఓకే, ఆ తర్వాత 1 ఇంచ్ ఫోల్డింగ్ కోసం, కింద ఫోల్డింగ్ కోసం. ఒకవేళ లెంత్ ఎక్కువ ఉన్న కొంతమందికి హైట్ ఎక్కువ ఉంటారు, ఉన్నప్పుడు వాళ్ళకి పెట్టికోట్ స్టిచ్ చేయాలంటే వాళ్ళ లెంత్ ప్రకారం, ఒకవేళ 40 లెంత్ పెట్టికోట్ ఉందనుకోండి, 40 లెంత్ అంటే యాక్చువల్గా 1 మీటర్కి 39 ఇంచెసే వస్తాయి. వాళ్ళకి 40 లెంత్ వచ్చిందనుకోండి, అప్పుడు మళ్ళీ ఫోల్డింగ్ కోసం, మళ్ళీ పైన బెల్ట్ కోసం క్లాత్ కావాలి కాబట్టి వాళ్ళ కోసం
2.5 మీటర్స్ కంపల్సరీగా కావాల్సిందే. ఇది నార్మల్ సైజ్ వాళ్ళకు ఒక 2 మీటర్స్ మనకు కావాలి, కానీ హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి క్లాత్ ఎక్కువ పట్టుద్ది. ఆ విషయం అందరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి 6 కలీ మీనింగ్ ఇక్కడేమో ఈ ఓపెన్ సైడు 4 కలీస్ వస్తాయండి. ఓకే, క్లోజ్ సైడ్ 2 కలీస్ వస్తాయి. 4 to 6. ఇందాక ఏంటి మనకు 6.6 వచ్చింది. 6.6 అంటే 6కి 7కి మధ్యలో ఏ యారో మార్క్ ఉంది కదా, ఇది 1/2 ఇంచ్ అన్నట్టు. దీనికి ఒక 1 ఇంచ్, 6 నుంచి 7 వరకు ఒక 1 ఇంచ్ అవుతుంది. దాంట్లో హాఫ్ ఉన్న యారో మార్క్ 1/2 ఇంచ్. 6 అంటే 6, ఇగో 6.6 అంటే 6.5 అనుకోండి. ఇంత కుట్టుకు కంపల్సరీగా ఇగో ఇంత కంపల్సరీగా ఉండాలి. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ ఈ వైపు నెక్స్ట్ వచ్చేసి ఆపోజిట్ డైరెక్షన్ చెప్పాను కదా. ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేసామంటే ఇది ఒకటి లైన్ గీసుకోవాలి. ఏమి 36 లెంత్ వచ్చిన తర్వాత 1 ఇంచ్ మనకి ఫోల్డింగ్ కోసం. ఇది 37 ఇంచెస్ వచ్చేసింది. ఓకే, 37 ఇంచెస్కి మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో 6.5 ప్లస్ స్టిచ్చింగ్ 1/2 ఇంచ్ వేసుకోండి. 7 ఇంచెస్ వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ డైరెక్షన్ నుంచి 6.6 ప్లస్ స్టిచ్చింగ్ కోసం వేసాం కాబట్టి స్టిచ్చింగ్ కోసం వేసిన మార్క్ నుంచి ఈ వైపు స్టిచ్చింగ్ కోసం మనం ఇటు చూడండి, ఇటు నుంచి 6.6 కొలుసుకున్నాం. ఆ తర్వాత స్టిచ్చింగ్ కోసం ఈ ఎక్స్ట్రా ఖర్చు వదులుకున్నాం. దీన్ని మనం డ్రాయింగ్ తీసుకోవాలి. ఓకే, ఇదండి. ఇక్కడ ఖర్చు కోసం మనం స్టిచ్చింగ్ కోసం క్లాత్ ఎక్స్ట్రా వదులుకున్నాం కదా, ఈ వైపు ఎక్స్ట్రా వదులుకున్నాంగా. ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ గీసినప్పుడు మనకు క్రాస్గా వస్తుంది, ఎందుకంటే వెస్ట్ లూజు తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కింద గేర్ ఎక్కువ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇదే క్లాత్లో మీకు ఒక్కసారి 4 కలీది డ్రాయింగ్ మాత్రం వేసి చూపిస్తాను. ఇప్పుడు 4 కలీ పెట్టికోట్ కోసం డ్రాయింగ్ కోసం ఇందాకేమో 2 ఫోల్డింగ్స్ మళ్ళీ 2 ఫోల్డింగ్ లాగా వేసుకున్నాం కదా. ఇప్పుడు సింగిల్ ఫోల్డింగ్స్ని 2 ఇట్లా 2 విధాలు 2 వేసుకోవాలండి. డబల్గా వేసుకుంటే చాలు, ఎందుకంటే 4 కలీస్ కావాలి. ఇక్కడ 2 కలీస్ వస్తాయి, ఆ వైపు 2 కలీస్ వస్తాయి. మధ్యలోంచి మనకి ఈ డ్రాయింగ్ వస్తుంది. ఓకే, సేమ్ అండి, ఇందాక చెప్పానుగా 1/2 ఇంచ్ మనం కుట్ల కోసం వదులుకోవడము. ఆ తర్వాత ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్కడైతే మనం వదిలామో 1/2 ఇంచ్ కోసం స్టిచ్చింగ్ కోసం క్లాత్ వదులుకున్నాం కదా, మనకి దీని పైన 1.5 ఇంచ్ బెల్ట్ యాడ్ చేసుకొని ఇక్కడ నుంచి 36 ఇంచెస్ లెంత్, 36 లెంత్ ప్లస్ 1 ఇంచ్ స్టిచ్చింగ్ కోసం 37. ఓకే, కొంచెం టేబుల్ చిన్నగా ఉందండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి 4 కలీ పెట్టికోట్ కోసం మనం వెస్ట్ లెంత్ ఎంత చూసుకున్నాం ఇందాక 10 ఇంచెస్ వెస్ట్ లూజ్ కోసం తీసుకున్నాం కదా. 10 ప్లస్ 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ కోసం ఎగ్జాక్ట్గా ఆపోజిట్ డైరెక్షన్లో 10 ఇంచెస్ ప్లస్ స్టిచ్చింగ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సేమ్ అండి, ఇక్కడ 10 ఇంచెస్ ప్లస్ స్టిచ్చింగ్ కోసం తీసుకున్నాంగా. ఇందాక ఈ వైపు మనం చేసుకున్న మెజర్మెంట్ని ఆపోజిట్ డైరెక్షన్లో డ్రాయింగ్ వేసుకోవడమే. ఇక్కడ 2 కలీస్, ఇక్కడ 2 కలీస్, 4 కలీస్ వస్తాయి. ఓకే, మీకు ఇప్పుడు వెంటనే 2 ఒకేసారి కట్ చేసి స్టిచ్చింగ్ చేసి చూపిస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఫస్ట్ మాత్రం 6 కలీ మాత్రమే మీకు కట్ చేస్తున్నాను. ఓకే అండి, 6 కలీ పెట్టికోట్ డ్రాయింగ్ మీకు అర్థమైంది కదా. నేను ఇప్పుడు కటింగ్ స్టార్ట్ చేసేస్తున్నా. ఫస్ట్ ఏమో బెల్ట్ కోసం ఈ ఎక్స్ట్రా క్లాత్ని బెల్ట్ కోసం యూజ్ చేసుకోవాలి.
నెక్స్ట్ వచ్చేసి మనం లైన్ తీసుకున్నాక ఎగ్జాక్ట్గా లైన్ పై నుంచే కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు అటు ఇటుగా కత్తెరని తిప్పకండి, క్లాత్ వేస్ట్గా కట్ అవుతుంది. మీరు స్కేల్ అందుకే మిమ్మల్ని యూజ్ చేయమన్నాను. లైన్ నీట్గా వస్తే కట్ చేసేటప్పుడు కూడా మీకు నీట్నెస్ అనేది వస్తుంది. ఓకే, నేను చెప్పాను కదా 4 కలిపి పెట్టికోట్ కోసం 4 వస్తాయి లేయర్స్, 6 కలిపి పెట్టికోట్ కోసం 6 లేయర్స్. చూడండి, ఇవి 2 ఇవి 2 4 ఇక్కడ అయ్యాయి. జాయింట్ సైడ్ 2 కలిసి వస్తాయి. ఓకే, ఎప్పుడైనా సరే ఇది పెట్టికోట్ని ఈ సెల్విస్ ఉంటుందిగా, సెల్విస్ని 2 లేయర్స్ అటువైపు పెట్టుకుందాం. ఓకే, సెంటర్లో ఇది ఓపెన్ అయ్యి వస్తుందండి ఇలా. ఓకే, నెక్స్ట్ ఈ వైపు కూడా మీరు కటింగ్ చేసిన క్లాత్ ఉంటుంది కదా, అది ఇక్కడ యాడ్ అవుతుంది. సెల్విస్ అనేది లాస్ట్లో వస్తుంది అన్నట్టు. ఇదండి 6 కలిపి పెట్టికోట్ కటింగ్. మీకు అందరికీ అర్థమైందనేసి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్, ఏ డౌట్ అయినా పర్వాలేదండి, పెట్టికోట్ కటింగ్కి సంబంధించింది కామెంట్స్లో పెట్టేసేయండి. మీకు రేపు నెక్స్ట్ పార్ట్ 2లో క్లాస్ 2లో స్టిచ్చింగ్ చూపిస్తాను, పెట్టికోట్ స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇక్కడ నేను బెల్ట్ కోసం క్లాత్ అని చెప్పాను కదా, ఇది మీకు స్టిచ్ చేసేటప్పుడు ఎంత కావాలో మీకు నేను నీట్గా చెప్తానండి. ఓకే, ఆ తర్వాత నా ఛానల్ని, ఓకే అండి, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే ఫస్ట్ వీడియో క్లాస్ 1. ఒకవేళ మీరు క్లాస్ 1 చూస్తే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అయితేనే మీరు నా డైలీ అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. మీరు ఈజీగా ఈ క్లాసెస్ ఒక కోర్స్లా ఫాలో అవ్వచ్చండి. అందుకోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ టచ్ చేయండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.